యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. DDU GKY ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ కింద స్టెప్ హెడ్ నుండి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి వివరించడానికి ప్రాజెక్ట్ హెడ్ తరుణ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ఈ స్టెప్ హెడ్ ఏ ఫండ్స్ తో నిర్వహిస్తున్నారు? మొట్టమొదటిగా సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరఫు నుంచి దూరదర్శన్ వాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారములు. ఈ మొట్టమొదటిగా ఈ DDU GKY ప్రాజెక్ట్ కింద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద మేము EGMM తర్వాత మాకు ఫండ్స్ రావడం జరుగుతుంది. ఓకే అండి. DDU GKY స్కీమ్ కింద ఏ కోర్సెస్ మీరు నిర్వహిస్తున్నారు? మేము ఈ హోటల్ మేనేజ్ సంబంధించింది మా సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్లో మేము 3 కోర్సెస్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ హోటల్ మేనేజ్మెంట్లో మొట్టమొదటిగా ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్, హౌస్ కీపింగ్ మరియు ఫ్రంట్ ఆఫీస్లో మేము నిరుపేద విద్యార్థులకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే, ఓన్లీ అంటే వీటిల్లో రిజర్వేషన్ అలాంటిది ఏమన్నా ఉంటుందండి? ఓన్లీ నిరుపేదలు అని మెన్షన్ చేశారు కదా, వీటికి కూడా ఈ కోర్సెస్ కి రిజర్వేషన్ అలాంటిది ఏమన్నా ఉంటుందా? ప్రతి బ్యాచ్ కూడా మాకు రిజర్వేషన్ ప్రకారమే మేము బ్యాచ్ ఫిల్అప్ చేసుకుంటాం. ప్రతి బ్యాచ్ లో కూడా 35 మెంబర్స్ ఉంటారు. 35 మెంబర్స్ లో 33% మాకు ఉమెన్ ఉంటున్నారు, తర్వాత 4% మైనారిటీ ఉంటున్నారు. అదేవిధంగా SC ST వాళ్ళకు కూడా మేము అందరికి కూడా అవకాశం ఇస్తున్నాం. ఓకే, డైలీ ఎన్ని బ్యాచెస్ ఉంటాయండి? మాకు ప్రెజెంట్లో అయితే మేడం 3 మంత్స్కి ఒకసారి ప్రోగ్రామ్ మేడం ఇది. 3 మంత్స్లో మాకు ప్రెజెంట్లో అయితే 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మాకు సెప్టెంబర్ 15th నుంచి మేము బ్యాచ్ స్టార్ట్ చేసాము. నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ 4th బ్యాచ్ డిసెంబర్ 16th. క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? మా హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది మేడం. ఓన్లీ SSC. ఓకే, అంటే ఇది ఓన్లీ విలేజెస్ వాళ్ళకేనా అండి, లేకపోతే సిటీ వాళ్ళకి కూడా మీరు ఈ కోర్సెస్ నేర్పిస్తారు? లేదు మేడం, ఎవరైతే బిలో పవర్టీ లైన్ అయితే ఉంటారు, నిరుపేద గ్రామీణ విద్యార్థులకు మాత్రమే, సిటీ వాళ్ళకి మేము ఇవ్వడదు, ఓన్లీ రూరల్ విద్యార్థులకు మాత్రమే మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే అండి. ఇప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ రెండింటికి మీరు ఫెసిలిటీస్ ఉన్నాయండి? లేదు మేడం, ప్రస్తుతానికి మేము EGMM తరఫు నుంచి అయితే ఓన్లీ రెసిడెన్షియల్ కోర్సెస్ మాత్రమే మాకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ వాళ్ళకైతే వేరే కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఓకే, ట్రైనింగ్ పీరియడ్లో విద్యార్థులకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మేము వాళ్ళకి కావాల్సిన 1 టైం ట్రావెల్ కాస్ట్ ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ కావాల్సిన డ్రెస్ మెటీరియల్ కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, అంటే కోర్స్ సంబంధించింది లైక్ హోటల్ మేనేజ్మెంట్లో ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉందనుకోండి, ఫుడ్ అండ్ బెవరేజ్ సంబంధించిన అసిస్టెంట్ వెయిటర్ కానీ, స్టీవార్డ్ కానీ సంబంధించిన మెటీరియల్ ఇస్తాం మేము. ఈ మెటీరియల్తో పాటు పిల్లలకు కూడా సాఫ్ట్ స్కిల్ నేర్పిస్తాము. సాఫ్ట్ స్కిల్ సంబంధించిన బుక్స్ ఇస్తాము. అదేవిధంగా IT కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్లో కూడా మేజర్గా ఏంటంటే మేము ఫోకస్ చేయాల్సింది టైపింగ్ ట్యూటర్లో మీకు అయితే పిల్లలకు అందుబాటులో ఉండడానికి టైపింగ్ ట్యూటర్ కూడా మేము యూజ్ చేస్తున్నామండి. ఓకే, స్టైఫండ్ అలాంటిది మీరు ఏమన్నా? స్టైఫండ్ అయితే ప్రస్తుతానికి మేము స్టైఫండ్ ఏమి ఇవ్వట్లేదు. ప్లేస్మెంట్లో మేము స్టైఫండ్ లైక్ డిస్టిక్లో ఒకవేళ అబ్బాయి ఒక డిస్టిక్లో ఒకవేళ ప్లేస్మెంట్ అయితే 2 మంత్స్కి ఒకసారి ఒక 1000 రూపీస్ ఇవ్వడము, వితౌట్ స్టేట్ డిస్ట్రిక్ట్ అయితే 3 మంత్స్కి ఒకసారి 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏమేమి సర్టిఫికేట్స్ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి మేము కౌన్సిలింగ్ ద్వారా తీసుకుంటాం మేడం. కౌన్సిలింగ్ చేస్తాము ఖచ్చితంగా. 4 రౌండ్స్ కౌన్సిలింగ్ చేస్తాము. మా కౌన్సిలింగ్ టీం ఉంటుంది. కౌన్సిలింగ్ టీంలో కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు కంపల్సరీ పేరెంట్స్ కన్సర్న్ ఫామ్ ఉంటుంది మేడం. పేరెంట్స్ కూడా తీసుకొని రావాలి. దాంతోపాటు ప్రతి విద్యార్థి కూడా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, SSC మెమో, తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మేము తీసుకుంటామండి. దాంతోపాటు ఒక 6 ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం. ఓకే అండి. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయాక ప్లేస్మెంట్స్ వాళ్ళే చూసుకోవాలా, లేకపోతే ప్లేస్మెంట్స్ కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? మేము 100% మేము ప్లేస్మెంట్ చూస్తాం మేడం. ఎందుకంటే మేము మేజర్గా ఫోకస్ చేస్తున్నది ఏంటంటే ప్లేస్మెంట్ మేడం. ప్లేస్మెంట్ ఎందుకంటే మామూలుగా వేరే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూట్ తరఫున స్పెషల్ ఏంటంటే ఈ ట్రైనింగ్తో పాటు 3 మంత్స్ ట్రైనింగ్ అయినాక ప్రతి విద్యార్థి కూడా OJT పంపిస్తాం మేడం, ఆన్ జాబ్ ట్రైనింగ్కి పంపిస్తాం. ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఏంటంటే ఫస్ట్ ఒక హోటల్, సపోజ్ ఎగ్జాంపుల్ మాకు ఒక అబ్బాయి హోటల్ F&B సర్వీస్ చేశాడు. మేము ఏం చేస్తామంటే ఒక హోటల్లో పంపిస్తాం, ఒక 5 స్టార్స్ హోటల్లో. ఫస్ట్ మేము 15 days OJT పీరియడ్ ఉంటుంది. ఈ 15 days OJT పీరియడ్లో అబ్బాయి యొక్క తెలిసిపోతుంది అన్నమాట, ఎలాగా సర్వీస్ చేస్తున్నాడు, కస్టమర్కి ఎలాగా హెల్ప్ చేస్తున్నాడు, కస్టమర్తో ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాక మేము ఇంటర్వ్యూ ద్వారా
ఖచ్చితంగా ఆఫర్ లెటర్తో పాటు ఖచ్చితంగా పిల్లలకి ప్లేస్మెంట్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు సర్టిఫికేట్స్ మీకు సబ్మిట్ చేయాలి అంటున్నారు కదా, బట్ ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారండి, లేకపోతే ప్లేస్మెంట్స్ అంతా అయ్యాక అంటే మళ్ళీ ఆ తర్వాత మొత్తం మీ మానిటరింగ్ లో ఉంచి అక్కడ ఎలా చేస్తున్నారో చూసి అప్పుడు మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తారు? మేము సర్టిఫికేట్ అనేది జిరాక్స్ తీసుకుంటున్నాం. ఓన్లీ జిరాక్స్ తీసుకుంటాం, ఒరిజినల్ తీసుకోం. ఎందుకంటే జిరాక్స్ ఎందుకు ఉంచుకుంటామంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వెరిఫికేషన్స్ వస్తూ ఉంటారు. వెరిఫికేషన్ అంటే మాకు 1 year వరకు మేము పిల్లలకు ప్లేస్మెంట్లో అందుబాటులో ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో అబ్బాయి జాయిన్ అవుతే ఆ అబ్బాయికి టైంకి మేము చెప్పిన ప్రకారం 8 hours జాబ్ చేస్తున్నా లేదా, తర్వాత సరే నాకు ఇచ్చిన ఆఫర్ లెటర్ ప్రకారం శాలరీ ఇస్తున్నా లేదా, అలాగే మేము 1 year వరకు మేము వాళ్ళకి పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 3 months పీరియడ్ అని చెప్పేసి అన్నారు ఈ కోర్స్కి. ఆ 3 months పీరియడ్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు డిస్కంటిన్యూ చేసి మళ్ళీ జాయిన్ అయ్యి ఆ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? మొట్టమొదటిగా చెప్పాలంటే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీ 90% వరకు వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అవుతే వాళ్ళకి పంపిస్తాం. తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి అప్పచెప్పేసి పంపిస్తాము. 90 మైనర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమే మా ఖర్చులతోటే మేము హాస్పిటల్లో మేము చూపిస్తామండి. ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ పేరు? హలో మీ పేరు? హలో మేడం, మీ పేరండి? ఓకే అండి, తరుణ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. హలో కొంచెం హలో డిస్టర్బెన్స్ గా ఉంది, మీ టీవీ వాల్యూమ్ పెట్టారా? హలో ఓకే మాట్లాడండి. చెప్పండి మేడం. మాట్లాడండి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ ఏమన్నా పక్కన విలేజ్ నుంచి మాట్లాడుతున్నారా? ఓకే చెప్పండి మేడం, మీ సందేహం చెప్పండి. మాకు సెంటర్ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఉంది మేడం. డిస్ట్రిక్ట్ వైజ్ లో మేము లేదు మేడం మాకు. ఓకే మేడం. మేము ఇచ్చేది ఓన్లీ అంటే మీ డిగ్రీ మీ అబ్బాయి గురించి కాకుండా నేను జనరల్ గా మాట్లాడాలంటే మేము ఓన్లీ అయితే స్కూల్ డ్రాప్ అవుట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ అయితే ఉంటారో వాళ్ళకి మేము మేజర్ గా మేము ఫోకస్ చేస్తున్నాం మేడం. ఎస్ మేడం. ఓకే అండి, స్టూడెంట్స్ ని అవుట్డోర్ ఇండస్ట్రియల్ విజిట్ కి అలాంటిది ఏమైనా తీసుకువెళ్తుంటారా? ప్రతి బ్యాచ్ మాకు 35 members అని చెప్పడం జరిగింది. ప్రతి బ్యాచ్ కూడా 3 months ప్రోగ్రామ్ లో కంపల్సరీ ఒక ఇండస్ట్రీ విజిట్ ఉంటుంది. ఇండస్ట్రీ విజిట్ అంటే మేము హోటల్ని తీసుకెళ్తాం మేడం. లైక్ 5 stars హోటల్ని తీసుకెళ్తాము. దానిలో 1 day మొత్తం 8 hours ఎలాగా వాళ్ళ హౌస్ కీపింగ్ ఎలా చేస్తున్నారు, ఫ్రంట్ ఆఫీస్ లో ఎలా కస్టమర్ ని ట్రీట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ లో కస్టమర్ తో ఎలాగ వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము చూస్తాం. అక్కడ ట్రైనింగ్ కూడా ఎన్ని డేస్ ఉంటుందండి? మళ్ళీ అక్కడ కూడా ఇంత పర్టికులర్ పీరియడ్ అనే ఉంటుందా? 15 days ఓజేటీ ట్రైనింగ్ ఉంటుంది మేడం. ఆన్ జాబ్ ట్రైనింగ్ 15 days మేము హోటల్స్ లో చేశాకనే అబ్బాయి కాన్ఫిడెంట్ వచ్చాక ఆఫర్ లెటర్స్ తో పాటు వేరే హోటల్స్ లో మేము జాబ్ ఇప్పిస్తాం మేడం. ఇప్పుడు జాబ్ ఫెసిలిటీ ఇస్తాము అని చెప్పేసి అన్నారు కదా, జాబ్ ఫెసిలిటీ ఇచ్చాక మీరు ఎన్నాళ్ళు మానిటరింగ్ చేస్తారు? జాబ్ ఫెసిలిటీ అయినాక మేము 1 year వరకు మానిటరింగ్ చేస్తాం. మాకు పోస్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంటున్నారు. ఆ పోస్ట్ ప్లేస్ టీమ్ అంటే మీకు ముందే చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చే శాలరీ కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చే డ్యూటీ అవర్స్ కానీ మేము ఏ విధంగా వాళ్ళకు ప్రాబ్లం రాకుండా 1 year వరకు 6 months ఒకసారి గ్రోతింగ్ ఉండేటట్టు విధంగా స్టీవర్డ్ నుంచి అంటే లైక్ ఎఫ్ఎన్బి సర్వీస్ లో స్టీవర్డ్ ఉంది అనుకోండి సూపర్వైజర్ గా, అలాగే మేము మానిటరింగ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు క్లిప్పింగ్ చూద్దాం. ఈ డిడిజికే ప్రోగ్రాంకి సంబంధించినంత వరకు ఎన్పాండ్ తెలంగాణకు సంబంధించి ఎన్పాండ్ ఆర్గనైజేషను మేము ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కండక్ట్ చేస్తున్నాము. ఇది గ్రామీణ నిరుద్యోగ యువత యువకుల కోసం ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు,
దాంట్లో F&B సర్వీసు అండ్ F&B ప్రొడక్షన్, అదేవిధంగా ఫ్రంట్ ఆఫీసు, హౌస్ కీపింగ్, ఈ 4 డిపార్ట్మెంట్లో స్పెషలైజేషన్ 3 months కోర్సు ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ 3 months కోర్సులో కంప్లీట్గా వాళ్ళకి స్పెషలైజేషన్ అయితే ఏదైతే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాడో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ 3 monthsలో వాళ్ళకి ట్రైనింగు, థియరీ కమ్ ప్రాక్టికల్స్ అన్నీ నేర్పించి వాళ్ళకి ఇండస్ట్రీకి ఏ విధంగా అయితే స్కిల్ ట్రైనింగ్స్ అలా వాళ్ళకి నేర్పించి అక్కడ వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం మళ్ళీ పంపించి అక్కడే వాళ్ళకి జాబ్ కూడా ఇప్పించు. అదేవిధంగా కమ్యూనికేషన్స్ ఏ విధంగా సర్వీస్ చేయాలా ఇవన్నీ స్టూడెంట్స్కి 3 నెలల్లో ఇక్కడ కంప్లీట్గా నేర్పించి మేము వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాం. 10th క్లాస్ పాస్ అయ్యండి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే ఈ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ 5-star హోటల్లోను, అదేవిధంగా వీళ్ళందరికీ క్రూజ్ లైన్ అంటే షిప్పుల్లోనూ వీళ్ళకి జాబులు దొరుకుతాయి. అదే కాకుండా విదేశాలలోనూ వీళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. మినిమం ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోటల్లో మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే విదేశాల్లో వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. స్కిల్ ఇండియాలో భాగంగాను అదేవిధంగా MORD ఈ స్పెషల్ ఈ ప్రోగ్రాము దీన్ దయాళ్ స్కీమ్ కింద ఇలాంటి నిరుద్యోగ గ్రామీణ యువత యువకులకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకుంటుగా నా యొక్క అడ్వైస్. నా పేరు కార్తిక్. నేను కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. నాకు పేపర్ అలవాటు ఉంది. అందులో ఒకరోజు హోటల్ మేనేజ్మెంట్ గురించి చూశాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను. మా మమ్మీ డాడీ పర్మిషన్ మీద నేను ఈ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత రెస్టారెంట్ గురించి తెలుసుకున్నాను. నేను ఫుడ్ అండ్ బెవరేజ్ అనే సర్వీస్ని ఏంటో తెలుసుకున్నాను. అందులో కస్టమర్ని ఎలా గ్రీట్ చేయాలి, ఎలా ఆహ్వానించాలి, ఎలా సర్వ్ చేయాలి పూర్తిగా తెలుసుకున్నాను. తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఆహ్వానించాలి, వాళ్ళకు ఏ విధంగా సహాయపడాలో పూర్తిగా తెలుసుకున్నాను. ఈ ఫుడ్ అండ్ బెవరేజ్ నిర్వహిస్తున్న ఈ హాస్టల్ కానీ, మెస్ కానీ, మా ఫ్యాకల్టీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో చాలా నేర్చుకున్నాను. నేను హాస్పిటాలిటీ గురించి ఫుడ్, హాస్టల్, మెస్ అన్ని అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇందులో చదివినందుకు నాకు రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది ఇన్ 5-star హోటల్. ఈ ఉపాధి నాకు కల్పించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో హలో, కాల్ కట్ అయిందండి. ఇందాక మీరు ప్లేస్మెంట్స్ చూపిస్తాము అని అన్నారు కదా, ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ చూపిస్తారు? ప్లేస్మెంట్లు వచ్చేసి మేము ప్రస్తుతానికి 3-star 5-star హోటల్లో చేయిస్తాం మేడం. ఓకే. ఈ తర్వాత షిప్ లో సపోజ్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్ లో కూడా బాంబే, పూణే, విజయవాడ, చెన్నై కూడా మేము గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ లో 5-star హోటల్స్ మేము ప్లేస్మెంట్స్ వేస్తాము. ఓకే. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఓన్లీ తెలంగాణలోనే ఉందండి, లేకపోతే ఏపీలో కూడా మీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఈ DDGKY ప్రాజెక్ట్ కింద మేము 2 states లో మేము ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ లో దిల్సుఖ్నగర్ లో సెంటర్ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రాజమండ్రిలో సెంటర్ ఉంది మేడం. అక్కడ కూడా 2 batches రన్ అవుతూ ఉన్నాయి. ప్రెజెంట్లో అయితే అక్కడ కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ మాత్రమే అక్కడ మేము
ఎంకరేజ్ చేస్తున్నామండి. ఇప్పుడు మీ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? ఈ మొబిలైజేషన్ విషయానికి వస్తే మాకు మొట్టమొదటిగా ఈజీఎంఎం వాళ్ళు సపోర్ట్ చేస్తారు మేడం. దాంతోపాటు మేము మా మొబిలైజ్ టీం ఉంటున్నారు. ఆ మొబిలైజ్ టీం వచ్చేసి ప్రతి విలేజ్కు ప్రతి హౌస్కి వెళ్ళేసి పేరెంట్స్తో మాట్లాడతారండి. పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మొబిలైజేషన్ సమయంలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. వాళ్ళు వెరిఫై చేస్తారు, పేరెంట్స్తో మాట్లాడతారు. మొబిలైజ్ టీం వచ్చి పేరెంట్స్తో మాట్లాడి దానికి అదే వీళ్ళకు అసలు వీళ్ళు ఈ ప్రాజెక్ట్కి బీపీఎల్ ప్రకారం ఉన్నారా లేదా, ఈ ప్రాజెక్ట్స్కి మీకు సెట్ అవుతారా లేదని మొత్తం వెరిఫై చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత మేము సెలెక్ట్ చేస్తాము. దాని తర్వాత ఈ విద్యార్థులను మేము సెంటర్లో తీసుకొచ్చాక సెంటర్లో కూడా మేము ఎగ్జామ్ పెడతామండి. ఈ ఎగ్జామ్లో కూడా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ లాగా ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతాము. ఈ 25 క్వశ్చన్స్ అలా పెట్టేసి ఆ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా దాని ప్రకారమే మేము ఆ క్వశ్చన్స్ పేపర్స్ ప్రకారమే మేము వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కాల్ చేద్దామండి. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే బాంబే మహారాష్ట్ర నుండి మాట్లాడుతున్నానండి. మేడం మీ పేరు? నా పేరు శివ అండి. ఓకే అండి, తరుణ్ గారితో మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి మేడం, చెప్పండి మేడం. నమస్కారం సార్. చెప్పండి మేడం. అదేంటంటే ఇది మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఉండేది? లేదు మేడం, ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఉన్నది మా దగ్గర. ఓకే, అంటే తెలుగు స్పీకింగ్ ఉండాలి అండ్ ఎస్ఎస్సి కూడా చదివి ఉండాలండి. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి మేడం. అంటే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం లేవండి? ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం లేదు మేడం ప్రస్తుతానికి మా దగ్గర. ఇదంతా టోటల్ ఫ్రీ అండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేడం. వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది. 100% జాబ్ కూడా ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం మేడం. ఎందుకంటే చాలా బిల్డప్ అండి. కంపల్సరీ ఎస్ఎస్సి కావాలంటే బాబు అది ఇంట్రెస్ట్ చూపించడం లేదు చదవడానికి. ఎస్ మేడం. మహారాష్ట్రలో అయితే ఇలాంటి ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఖచ్చితంగా మేడం. ఒకవేళ తెలంగాణ ఒక స్టేట్ అబ్బాయి ఉంటే మా తెలంగాణ స్టేటే ఉన్నాడు. తెలంగాణ ఖచ్చితంగా అండి. మాకు మా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీకు మీరు కాంటాక్ట్ కావచ్చు. తీసుకుంటారండి? మా నెంబర్ డిస్ప్లే అవుతుంది మేడం, మీకు మా నెంబర్ కాల్ చేయొచ్చు, మీకు కాంటాక్ట్ కావచ్చు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, స్క్రోలింగ్ లో వస్తుంది చూడండి నెంబర్. ప్రోగ్రామ్ ఎండింగ్ లో స్క్రోలింగ్ లో వస్తుంది చూడండి. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శిరీష, నేను గోకరపల్లి నుండి మాట్లాడుతున్నాను. ఓకే శిరీష గారు, తరుణ్ గారితో మాట్లాడండి. ఓకే అండి. శిరీష గారు చెప్పండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారండి? మరి పెద్దపల్లి జిల్లా సార్, గోకరపల్లి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? 10th కంప్లీట్ సార్, 93% ఇన్ కస్తూర్బా గాంధీ పాఠశాల చదువుకున్నారు సార్. ఓకే. అయితే మీరు చెప్తుంది కదా సార్ హోటల్ మేనేజ్మెంట్ ఏమైనా అవకాశం ఉంటుందా అని. అవునండి. మరి ఎలా జాయిన్ కావాలని సార్ అది? మీరు విలేజ్ చెప్పారు మేడం, విలేజ్ ఎక్కడ చెప్పారు? గోకరపల్లి సార్. గోకరపల్లి. మీరు యాక్చువల్లీ మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారు కదండి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు? ఈ లాస్ట్ ఇయర్ సార్. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ 16 సార్. మేము 18 years 30 years వాళ్ళకే ఇస్తున్నాం మేడం. మీరు వేరే ఒక 2 years తర్వాత మీరు కాంటాక్ట్ అవుతే మీకు అందుబాటులో ఉంటుందండి. సార్ అయితే మా అన్నయ్యకి ఓకే సార్, 19 years. మీ అన్నయ్యకి ఓకే అండి. మరి ఎలా జాయిన్ కావాలి సార్? మీకు ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత మీకు మా అడ్రస్ డిస్ప్లే అవుతుంది, మీకు మా అడ్రస్ ఫోన్ నెంబరు, మీరు అలా కాంటాక్ట్ అయ్యి మీరు రావచ్చండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఆసిఫాబాద్ నుండి మాట్లాడుతున్నాం, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుండి అండి. ఓకే అండి, మీ పేరు? సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ గారు, తరుణ్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏమేమి టెస్టులు పెట్టారు సార్ ఇక్కడ? మేము టెస్ట్లు వచ్చేసి ఫస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మేము క్రైటీరియా చూస్తామండి, లైక్ మీరు బీపీఎల్ ఉన్నారా లేదా, నెక్స్ట్ మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉన్నారా లేదా, మేము మొత్తం మీ పేరెంట్స్తో కూడా మాట్లాడి పేరెంట్స్ కన్సర్న్ ఫామ్ కూడా తీసుకుంటాం మేము. అలాగే సెలెక్షన్ జరుగుతూ ఉందండి. ఈ కోర్స్ వచ్చేసి 3 months అండి. 3 months అవునండి. ఓకే సార్. మీరు ఏ డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నారు?
కొమరం భీమం డిస్ట్రిక్ట్ అండి. ఓకే ఓకే ఆసిఫాబాద్ మాది. ఓకే అండి. ఓకే. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ పేరు? ఓకే అండి, తరుణ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. క్యాబిన్ ఇన్ఛార్జ్ అండి. క్యాబిన్ మీ వెనక బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం చూడండి. ఓకే. హలో సార్, క్యాబిన్ ఇన్ఛార్జ్ అంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ సంబంధించింది కోర్సు సార్ ఇది. హోటల్ మేనేజ్ సంబంధించింది మీ F&B సర్వీస్, తర్వాత ఫ్రంట్ ఆఫీస్, తర్వాత హౌస్ కీపింగ్ నేర్పిస్తామండి. ఎస్ సార్. 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిండి ఉండాలండి. లేదండి మా దగ్గర. థ్యాంక్ యూ. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. ఓకే అండి, మీ పేరు? నా పేరు శివ మేడం. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి తరుణ్ గారిని. ఓకే మేడం. చెప్పండి శివ గారు. సార్ అది హోటల్ మేనేజ్మెంట్ అది ఉంది సార్, దాని గురించి అండి. మీరు ఏం చదువుకున్నారండి? నేను ఇంటర్మీడియట్ 2 సబ్జెక్టులు ఉన్నాయి సార్. అట్లా. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? 21 ఉంటుంది సార్. 21 years. అవును సార్. ఓకే, మీరు అంటే మీ ఫాదర్ ఏం చేస్తారండి? మీ ఫాదర్ మదర్? ఫార్మర్ సార్. ఫార్మర్ అండి. ఓకే, అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందండి హోటల్ మేనేజ్మెంట్ లో? లేదు సార్, వెళ్ళాలనుకున్నా. ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు. అవును. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మా అడ్రస్, మాకు ఆల్రెడీ December 16th కి 4th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దానికి సంబంధించింది మీకు ప్రోగ్రామ్ తర్వాత మీకు మా అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. హలో, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, ఇంకో కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటో తరుణ్ గారిని అడగండి. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 29 ఉంటుందండి. 28. 29 ఉంటుంది. 29 అండి. మీ క్వాలిఫికేషన్ సార్? శ్రీనివాస్ గారు, మీ డిస్టర్బెన్స్ గా ఉంది చూడండి శ్రీనివాస్ గారు, మళ్ళీ కాల్ కట్ అవుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి, కొంచెం పక్క వచ్చి మాట్లాడండి. శ్రీనివాస్ గారు, మీ వెనకతలు డిస్టర్బెన్స్ గా ఉంది. నేను ఇంటర్మీడియట్ చేశాను, డిస్కంటిన్యూ అయింది. డిస్కంటిన్యూ అండి. హలో హలో సార్, శివ గారండి. హలో శివ గారు, హలో చెప్పండి సార్, చెప్పండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. హోటల్ మేనేజ్మెంట్ ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారండి? అదే నాకు అంత ఐడియా లేదు, మొత్తానికి అయితే హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. అదే హోటల్ మేనేజ్మెంట్ లో మేము 3 courses కి ట్రైనింగ్ ఇస్తున్నామండి. మొట్టమొదటిగా F&B సర్వీస్ అండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్. అదే విధంగా ఫ్రంట్ ఆఫీస్ అండి, మరియు హౌస్ కీపింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఓకే అండి, కాలర్ కట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు క్లిప్పింగ్ చూద్దాం. నా పేరు ప్రభలత, నేను ఈ సెంటర్ మేనేజర్ లాగా వర్క్ చేస్తున్నాను. DDGKY అనేటువంటి సంస్థ ఆధారంలో స్టెప్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా నిరుద్యోగులైనటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులను మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 3 నెలలు ఉచిత కోచింగ్, దాంతోపాటు హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ బివరేజ్ కోర్సు నందు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళకి 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్లో ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంస్థలోకి పిల్లలు రావాలి అంటే మొట్టమొదటిగా మేము మొబిలైజేషన్ చేస్తున్నాం. దాంట్లో మేజర్గా పేపర్ యాడ్ ఇస్తున్నాం. తర్వాత కొన్ని ఊర్లలోకి వెళ్ళి మా టీం అంతా వాళ్ళకి మొబిలైజేషన్ ఇచ్చి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి
వాళ్ళకి ఈ కోర్సు గురించి అవగాహన కల్పించి వాళ్ళకి ఈ కోర్సు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చినటువంటి స్టూడెంట్స్ కి మన హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, పైగా ఈ కోర్సులో జరిగేటువంటి అభివృద్ధి, వాళ్ళ శాలరీ బేసిస్ ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళ కెరీర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోర్సు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకి మొట్టమొదటిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సర్న్ తోనే మేము పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నరేంద్ర మోడీ గారు మనకు ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలు, అంటే ఎక్కువ డబ్బులు పెట్టి చదవలేనటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ ఈ ఫీల్డ్ లో ఎక్కువగా లక్షలతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి ట్రైనింగ్ ఇది. సో ఇది పైసలు లేనటువంటి వాళ్ళు లేదా డబ్బుతో ఆర్థికంగా ఎదగలేనటువంటి పిల్లలకి, ఆశ ఉండి ముందుకు రాలేనటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి తక్కువ సమయంలో వాళ్ళ కుటుంబాలకు తోడ్పాటుగా ఉండేలాగా యువతకి మేజర్ గా హెల్ప్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది. ఈ 3 నెలల శిక్షణ తర్వాత వాళ్ళకి 8,000 వేతనంతో హోటల్స్ లలో, అది కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి హోటల్స్ లో, 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చి 1 ఇయర్ తర్వాత వరకు మేము మానిటర్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి చెప్పినటువంటి ఉద్యోగ వేతనాన్ని ఇస్తున్నారా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో కూడా మేము వాళ్ళని మానిటర్ చేస్తుంటాం. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి మేము అందుబాటులో ఉండడం ద్వారా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. తర్వాత ఈ 3 నెలల శిక్షణ తర్వాత మేజర్ గా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ లో కూడా వాళ్ళ సౌకర్యాన్ని మేము ప్రాధాన్యత ఇస్తాము. నా పేరు కవిత, నేను యాదగిరి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. మా కాలేజ్లో జాబ్ మేళా జరిగితే మేడంని కన్సల్ట్ అయ్యి నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్లో ట్రైన్ అయ్యి చెకింగ్ ప్రాసెస్ నేర్చుకున్నాను. ఇండియన్ గెస్ట్ వస్తే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ మొదలగు గవర్నమెంట్ ఇష్యూ కార్డ్స్ చెక్ చేసి పంపించాలి. ఫారిన్ గెస్ట్లు వస్తే వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ వీసా చెక్ చేసి పంపించాలి. ఇవే కాకుండా నేను చెకింగ్ అవుట్ ప్రాసెస్ మొదలగు నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Good afternoon. My name is Mohammad Tanveer Ahmed. I am the faculty of soft skills and IT in the STEPS Institute and the project of DDU-GKY. And here we are running the course of hotel management. In that we are running the F&B service course. And here we are teaching the various students from like in all Telangana district students like Khammam, Nizamabad and Warangal, etc. And we are teaching to under like below poverty line students, and after that we are placing them in various like from 3 to 5 star hotels. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ పేరు? సునీత గారు, మీ క్వశ్చన్ అడగండి తరుణ్ గారిని. చెప్పండి సునీత గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ సార్ మాది. వరంగల్ డిస్టిక్ ఎక్కడ ఉండి విలేజ్? పర్కాల్. చెప్పండి మేడం. పర్కాల్ సార్. చెప్పండి మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. క్వశ్చన్ ఫ్రంట్ ఆఫీస్ లో జాయిన్ కావాలంటే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి సార్? ఫ్రంట్ ఆఫీస్ లో జాయిన్ కావాలంటే మీరు మా సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ లో మాకు 4th బ్యాచ్ కోసం December 16 లో మాకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు 16th రోజు, మీకు 12th రోజు వచ్చి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది అడ్రస్ మీకు ప్రోగ్రామ్ తర్వాత డిస్ప్లే అవుతుంది మేడం. అక్కడ మీరు వచ్చేసి సబ్మిట్ చేయొచ్చండి. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటంటే SSC జిరాక్స్ అండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్, 6 ఫోటోగ్రాఫ్స్ అండి.
ఓకే అండి, ఇంకో కాలర్ చూద్దాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం అండి. ఓకే అండి, మీ పేరు? కార్తీక్. కార్తీక్ గారు, మీ క్వశ్చన్ అడగండి తరుణ్ గారిని. సార్ చెప్పండి. చెప్పండి చెప్పండి కార్తీక్ గారు. హలో చెప్పండి కార్తీక్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మాది డిగ్రీ డిస్కంటిన్యూ అయిందండి. ఓకే. ఈ వాటర్ మేనేజ్మెంట్ కొద్దిగా ఇంత ముందే పోదాం అనుకున్నా. ఓకే. క్లోరింగ్ వస్తుంది ఇప్పుడే చూశాను. ఓకే ఓకే అండి. ఉంటుంది సార్ ఇక్కడ అక్కడ మాకు వచ్చి కోచింగ్ ఎన్ని మంత్ ఉంటుంది? ఓకే. అది శాలరీ లెస్ ఇస్తారు మాకు, ఫ్రీ అని మొత్తం. ఓకే ఓకే అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఈ 3 months కోర్సులు కూడా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు మీరు జనరల్ యూజ్ చేసుకోవాల్సిన టీషర్ట్స్ కానీ, వేసుకున్న యూనిఫామ్ కానీ, నెక్స్ట్ మీరు యూజ్ చేసే జనరల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాని తర్వాత మెటీరియల్ కూడా ఇస్తున్నాము. బుక్స్, పెన్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సార్. శాలరీలు అంతా ప్లేస్మెంట్ మీరే ఇస్తారా సార్? మీకు 3 months తర్వాత మీకు ప్లేస్మెంట్ చూపిస్తామండి. ప్లేస్మెంట్ లో మీకు 8,000 నుంచి 12,000 వరకు జీతం ఉంటుందండి. ఓకే సార్. ఇంకా పెరుగుతుందా సార్ శాలరీ? 6 months ఒకసారి మీ పర్ఫార్మెన్స్ బట్టి పెరుగుతూ ఉంటుందండి. అదేలేండి. అంటే ఖమ్మం ఇక్కడ సెంట్రల్ ఎక్కడ ఉంటాయి సార్ మీరు ప్లేస్మెంట్ ఇచ్చేది? సెంటర్ లో మీకు హైదరాబాద్, చెన్నై, బాంబే, పూణే, విశాఖపట్నం, విజయవాడ ఇవన్నీలో నాకు ప్లేస్మెంట్ ఇప్పిస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. చెప్పండి. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యాదాద్రి. ఓకే అండి, మీ పేరు? భవాని. భవానీ గారు, మీ క్వశ్చన్ అడగండి తరుణ్ గారిని. చెప్పండి భవానీ గారు. హలో నమస్కారం. నమస్కారం అండి. ఈ ఫుడ్ అండ్ బ్యారేజ్ ఉంది కదా సార్? అవునండి. అందులో అదొకటేనా, ఇంకెన్ని ఉన్నాయి సార్? ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉందండి, హౌస్ కీపింగ్ ఉందండి, తర్వాత ఫ్రంట్ ఆఫీస్ కూడా ఉందండి. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఓకే. నాది యాదాద్రి డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు ఎక్కడికి జాయిన్ కావాలి సార్? మాకు దిల్సునగర్ లో సెంటర్ ఉందండి. మీకు ప్రోగ్రామ్ తర్వాత మా అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఓకే సార్. మీ పేరెంట్స్ తో పాటు మీరు వచ్చేస్తే మీకు కౌన్సిలింగ్ ఇస్తామండి. కౌన్సిలింగ్ చేశాక చెప్పండి. హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉందండి. మీకు గర్ల్స్ హాస్టల్ కూడా సేఫ్టీగా మీకు సెక్యూరిటీ గార్డ్, గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ వార్డెన్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడే భువనగిరి నుండి. ఓకే అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి, యాదాద్రి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే నాగరాజ్ గారు మాట్లాడండి. నమస్కారం నాగరాజ్, చెప్పండి గారు. సార్ ఇంతకుముందు మేము హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నాము, కాలేజీకి నుండి ఆఫర్ వచ్చింది. ఓకే. అయితే చేయలేకపోయాము. అయితే ఇప్పుడు ఇంకా చూస్తున్నాం. ఓకే. అయితే మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటాము. అయితే అదే మీరు ఇంతకుముందు చేయలేకపోతున్నారు కదా, దానికి గల కారణం ఏంటి చెప్పగలుగుతారా? అయితే కాలేజ్ నుండి ఆఫర్స్ వచ్చాయి. కాలేజ్ నుండి మా కాలేజ్ వేరే నుండి వచ్చారంట. ఓకే. అయితే అందులో నుంచి తీసుకున్నాను మేము. కాకపోతే ఏంటంటే అప్పుడు మరి ఇంటర్ క్వాలిఫికేషన్ కావాలన్నారు వాళ్ళు. ఓకే. అయితే ఇంటర్ డిస్కంటిన్యూ. ఓకే. మా దగ్గర ప్రస్తుతానికండి సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ లో మేము ఓన్లీ ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే మాకు మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. మీరు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ అనుకుంటే మాకు ప్రోగ్రామ్ తర్వాత మా అడ్రస్ డిస్ప్లే అవుతుంది. మీరు December 16th కి 4th బ్యాచ్ అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే మాకు కాంటాక్ట్ కావచ్చండి. 100% చేస్తాం. కానీ ఇప్పుడు నేను ప్రెసెంట్ హ్యాండ్ క్యాప్ కాలేజ్ యాక్సిడెంట్ అయ్యి ఓకే. అయితే పూర్తి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. కొంచెం ఓకే. ఓకే. మీరు సెంటర్లో వచ్చి కలవండి. మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మేము ఒకసారి మీతో మాట్లాడి కౌన్సిలింగ్ చేశాక మేము సరైన కోర్సు మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు డిస్ప్లే అవుతుందండి, ప్రోగ్రామ్ తర్వాత డిస్ప్లే అవుతుంది, మీరు నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేము నిర్మల్ నుండి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ పేరు? మా పేరు సాయినాథ్. సాయినాథ్ గారు, మీ క్వశ్చన్ అడగండి తరుణ్ గారిని. ఏం లేదు, మరి ఇప్పుడు మీరు ఈ టీవీలో చూస్తారు కదా హోటల్ మేనేజ్మెంట్. అవునండి. అయితే ఈ మూడిట్లో ఏది బాగుంటుందని. అది మేము హోటల్ మేనేజ్మెంట్ లో 3 కూడా బాగుంటాయి సార్. మీ యొక్క సెలక్షన్ బట్టి మేము మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ మీకు మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇదే కోర్సు మీరు బయట చేసుకోవాలనుకుంటే 2-3 లక్షలు ఖర్చు అవుతుందండి. ఇది మా ద్వారా మీరు నరేంద్ర మోడీ ద్వారా మీరు DDGK ఆధ్వర్యంలో మేము AGMM తరఫు నుంచి మాకు స్టెప్ వాళ్ళకి రావడం జరిగింది ఈ అవకాశము. మీరు ఏ కోర్స్ అయినా యూజ్ చేసుకున్నా ఏ కోర్స్ అన్నిటి కోర్సుకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయండి ఫ్యూచర్ లో. ఇప్పుడు శిక్షణ ఎన్ని రోజులు సార్? శిక్షణ 3 నెలలు అండి. 3 నెలలు. మరి అక్కడ తినడం అవన్నీ కూడా అకామిడేషన్ అన్ని కూడా ఫ్రీ అండి. అవునండి. హాస్టల్ ఫెసిలిటీ కానీ మీకు పెట్టే ఫుడ్ కానీ అవన్నీ కూడా ఫ్రీ అండి. ఫుడ్ కూడా మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మెన్యూ ఉందండి. ఆ మెన్యూ ప్రకారమే మేము ఫాలో అవుతామండి. ఆ మెన్యూలో మీకు ప్రతి డైలీ కూడా ఎగ్ ఉంటుందండి. నెక్స్ట్ కంపల్సరీ బనానా ఉంటుంది, లైక్ ఫ్రూట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మాకు ప్రోగ్రామ్ తర్వాత మీకు అడ్రస్ డిస్ప్లే అవుతుంది సార్. మీరు అడ్రస్ నోట్ చేసుకొని మీరు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కుకింగ్ క్లాసెస్ లో ఏంటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, కుకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ ప్రొవిజన్స్, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మీరే చూసుకుంటారా లేకపోతే? ప్రతి ఒక్కరి విద్యార్థికి మేడం, ప్రతి విద్యార్థికి ఏ కుకింగ్ చేస్తాడో ఆ సంబంధించిన మెటీరియల్ కూడా మేమే దగ్గరుండి వాళ్ళకి ఇప్పించి వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా మేమే ఆ స్టాఫ్ కానీ మా పిల్లలందరూ కూడా మేము షేర్ చేసుకుంటామండి. ఓకే అండి. ఎక్కువగా ఇండియన్ ఫుడ్ కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారా? అదొకటే నేర్పిస్తారా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా నేర్పిస్తారా? మీ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే దీనికి మేము హోటల్స్ అనేది సెలక్షన్ ఎలా ఉంటుందంటే 5 స్టార్ హోటల్లో మేడం, 5 స్టార్ హోటల్లో ఇండియన్ తో పాటు ఫారెన్ సంబంధించింది కూడా, నెక్స్ట్ చైనీస్ సంబంధించింది కూడా మాకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము ఇండియన్, ఫారెన్, ఎక్కువగా ఫారెన్ కు మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుందండి? మాకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో మేడం యాజ్ పర్ మాడ్యూల్ ప్రకారము F&B సర్వీస్కి వచ్చేస్తే ఎగ్జాంపుల్ దాంట్లో 70% మేము F&B సర్వీస్ మాత్రమే నేర్పిస్తాము. 30% వచ్చేసి దాంట్లో 20% ఐటీ స్కిల్స్ నేర్పిస్తామండి. ఈ ఐటీ స్కిల్స్ లో కూడా మాకు సపరేట్ ఐటీ ల్యాబ్ ఉందని మీరు క్లిప్పింగ్ లో చూసారు. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్ కూడా నేర్పిస్తామండి. సాఫ్ట్ స్కిల్ లో కూడా మేము ప్రొజెక్టర్ ద్వారా పిల్లలకు కావాల్సిన ప్రజెంటేషన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వీడియోస్ కానీ అవన్నీ కూడా మేము నేర్పిస్తాం. అదేవిధంగా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయి మేడం. అంటే ఎలా కస్టమర్ సపోజ్ ఎగ్జామ్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఎలాగ ట్రీట్ చేయాలి, కస్టమర్ తో మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకోవాలి, బిల్లింగ్ ఎలా అడగాలి, ఇవన్నీ కూడా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ లో నేర్పిస్తాము. ఓకే అండి. మీ కోచింగ్ క్లాసెస్ లో ఓన్లీ మీ సబ్జెక్ట్ కి సంబంధించిందే ఉంటుందా లేకపోతే ఇండోర్ అవుట్డోర్ ఇలాంటి గేమ్స్ కానీ ఇలాంటివన్నీ మీరు ఏమైనా ఫెసిలిటీ? బిల్డింగ్ అయినా నాకు ఒకటే. విద్యా, అమ్మాయి విద్యా. ఏంటి బాబాయ్ హడావుడిగా ఉన్నారు? అబ్బే హడావిడేం లేదమ్మా, ప్రభాకరు ఊళ్ళో లేట కదా, అందుకని మీరు ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను అంతే. అమ్మాయి గారికి తోడు నేనున్నాను కదా అయ్య గారు. అమ్మాయి గారి మీద ఈగ వాళ్ళనిస్తానా? అది నిజమేననుకో, కానీ అబ్బాయి ఊళ్ళో లేని టైం చూసి ఆ రాక్షస గణం ఏమి ఎత్తులేస్తుందో అని భయం వేసి ఇలా వచ్చాను. పక్కనున్న మీరే ఇంత భయపడుతున్నారు బాబాయ్. దూరంగా ఉన్న మా అమ్మ నాన్న ఇంకెంత కంగారు పడుతున్నారో ఆలోచించండి. మీ ఆడపడుచు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే ఈ భయాలు బాధలు ఏమీ ఉండవు అమ్మాయి గారు.